హాయ్, నా పేరు గోపి. ఈరోజు అద్భుతమైన రోజు. మేము ఉదయాన్నే తొందరగా నిద్ర లేసాము. మేము 30 నిమిషాలు మెడిటేషన్ చేశాము. మేము వాకింగ్‌కి వెళ్ళాము. ఉదాహరణకి ఒక స్టూడెంట్ మ్యాథ్స్‌లో 90% మార్క్స్ రావాలనుకుంటున్నాడు. అతను స్టూడెంట్ ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అతను ఖచ్చితంగా 90% మార్కులతో అతను ఖచ్చితంగా 90% మార్కులు మ్యాథ్స్‌లో వస్తాయి. మనం ఏదైనా సాధించాలంటే క్లియర్ గోల్ ఉండాలి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. మన పనిని ఇష్టపడాలి. మనం కన్సిస్టెంట్‌గా వర్క్ చేయాలి. మనం డిసిప్లిన్‌గా ఉండాలి. డిసిప్లిన్ ద్వారానే మనం ఏదైనా సాధించగలము. పనిని ఆహ్, మన వర్క్‌ని ఈరోజు చేస్తా, రేపు చేస్తా అని వాయిదా వేయకూడదు. ఇలా వాయిదా వేయటం వలన మనం అనుకున్న పనిని సాధించలేము. మనం అనుకున్న గోల్‌ని సాధించలేము. ఉదాహరణకి నేను పవర్ బిఐ మీద జాబ్ సంపాదించాలనుకుంటున్నాను. ఆహ్, నేను ప్రతిరోజు పవర్ బిఐ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆన్సర్స్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పేది రైటా రాంగా అనేది సెకండరీ. కాన్ఫిడెంట్‌గా చెప్పడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే ఆహ్, నేను అనుకున్న గోల్‌ని సాధిస్తాను. ఫెయిల్యూర్ ఆహ్, ఫెయిల్యూర్ పర్సన్స్ ఎప్పుడు ఈరోజు చేస్తా, రేపు చేస్తా అని వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా పనులను వాయిదా వేయటం వలన మన గోల్‌ని మనం సాధించలేము. సో, సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ళ మిస్టేక్ నుండి నేర్చుకుంటారు. ఆ మిస్టేక్‌ని మరల చేయకుండా ఈసారి ఖచ్చితంగా నా గోల్‌ని సాధించాలనే మొండి పట్టుదలతో ఆహ్, ఆ పనిని ఆహ్, పట్టుదలతో చేస్తారు. అందువల్ల మాత్రమే వాళ్ళు ఎప్పుడు విజయాన్ని అందుకే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు విజయాన్ని సాధిస్తున్నారు. ఆహ్, 2024 జూన్ 5న సునీత మన బుజ్‌పేట్ మోడ్‌లో ఆహ్, బోయింగ్ స్టార్‌లైన్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఆహ్, కొన్ని సాంకేతిక కారణాల వలన ఆహ్, స్టార్‌లైన్‌లో కొన్ని సాంకేతిక కారణాల వలన వాళ్ళు స్పేస్ ఎక్స్‌లో 9 నెలల పాటు ఉండవలసి వచ్చింది. కానీ యాక్చువల్‌గా వాళ్ళు ఒక వారం రోజుల్లో ఉండి అంతరిక్షంలో ఉండి తిరిగి రావాలి. కానీ ఈ స్టార్‌లైన్‌లో సాంకేతిక సమస్యల వలన వాళ్ళు 9 నెలలు అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. సో, ఈ 9 నెలల తర్వాత ఆహ్, నలుగురు క్రూ డ్రాగన్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడ వాళ్ళు అంతరిక్షంలో వెళ్ళి నలుగురు సునీత, బుష్ మోడల్‌ని ఆహ్, మీట్ అయ్యారు. సో, వీళ్ళు ఆహ్, సునీత అండ్ బుచ్ మోడల్‌ని సేఫ్‌గా ఆదివారం సేఫ్‌గా 9 నెలల తర్వాత
భూమి మీదకి ల్యాండ్ అయ్యారు. సో ఇంతకుముందు కల్పన చావ్లా కూడా అంతరిక్షంలోకి వెళ్ళారు. సో వీళ్ళ రికార్డుల్ని గతంలో ఉన్న కల్పన చావ్లా రికార్డ్ని సునీత బ్రేక్ చేశారు. సో ఎక్కువ రోజులు స్పేస్ లో ఉన్న మహిళగా సునీత గారు ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు సునీత అండ్ బుచ్ విల్మోర్లు అనేక ప్రాబ్లమ్స్ ని స్పేస్ లో అంతరిక్షంలో ఫేస్ చేశారు. వీళ్ళకి ఇన్ని రోజులు కావాల్సిన ప్రోటీన్స్ ప్రోటీన్స్ ట్యాబ్లెట్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి. సో వీటి ద్వారా వాళ్ళు అన్ని రోజులు అంతరిక్షంలో ఉండగలిగారు. సో ఈ 9 నెలల తర్వాత వీళ్ళు సేఫ్ గా ల్యాండ్ అవడం చాలా మంచి వార్త. మనము కన్స్టెంట్ గా వర్క్ చేయాలి. మాకు మేము పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాము. మనం డిసిప్లిన్ ద్వారా మాత్రమే ఏదైనా సాధించగలము. సో కన్స్టెంట్ గా వర్క్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మన అనుకున్న గోల్ని సాధించగలము. థ్యాంక్ యూ.